friends, welcome to Nagamani channel. This video is very useful to TET and DSC aspirants. Today we discuss about Telugu Tribhasha Sutram మరియు మాతృభాష నిర్వచనాలు. మహాత్మా గాంధీ, బ్లాక్, కొడవర్తి సూర్యనారాయణ, WM రాయబర్న్ అనేవి ప్రీవియస్ షార్ట్స్లో చెప్పాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. నెక్స్ట్ PB బల్లాడ్. ఇతనిచ్చిన నిర్వచనం: శైశవ దశ నుండి జీవితాన్ని తీర్చిదిద్ది ఆత్మవికాసాన్ని కలిగించి జాతి అభివృద్ధికి, దేశాభ్యుదయానికి, లోకోద్ధరణకు కూడా సమర్థునికి చేసే శక్తి మాతృభాషకు ఉందని PB బల్లాడ్ చెప్పారు. PB బల్లాడ్ గారు ఏం చెప్పారంటే, శైశవ దశ నుండి జీవితాన్ని తీర్చిదిద్దేది మాతృభాష అనే, ఆత్మవికాసం, జాతీయ అభివృద్ధి, దేశాభ్యుదయం, లోకోద్ధరణ అనే పదాలను వాడింది PB బల్లాడ్. రామచంద్రుని వెంకట శేషయ్య భాషా ప్రయోజనాలైన భావగ్రహణ, భావ వ్యక్తీకరణ, ఏ భాషపై వ్యక్తి ఎక్కువగా ఆధారపడి ఉంటారో ఇతర భాషలను నేర్చుకునేటప్పుడు కూడా ఆయా భాషలలో వెల్లడైన భావాలను గ్రహించడానికి, ఏ భాషలోకి ఆ భావాలను మానసికంగా పరివర్తన చేసుకుంటాడో ఆయా భాషల్లో భావాలను వెల్లడించదలచినప్పుడు కూడా ముందుగా ఏ భాషలో భావాలను మానసికంగా భావిస్తాడో అలాంటి మూలాధారమైన భాష మాతృభాష అని నిర్వచనం ఇచ్చాడు రామచంద్రుని వెంకట శేషయ్య. భావాలను మాతృభాషలోకి అనువర్తించుకొని అర్థం చేసుకోవడం అని అర్థం. ఇక్కడ శ్రీనాథుడు ఇచ్చిన నిర్వచనం: జననీ సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స, జగతి తల్లి కంటే సౌభాగ్య సంపద మెచ్చుటాడు బిడ్డ మేలుగాదే అని శ్రీనాథుడు చెప్పారు. శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద కావ్యపీఠిక తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లబుండ తెలుగుకొండ ఎల్ల నృపులు గొలువ నేరుగవే భాషాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పారు శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్, రవీంద్రుడు అని పేరు. ఇది ప్రీవియస్ బిట్. విద్యార్థికి మాతృభాష శిశువుకు తల్లిపాల వంటిది, పరభాష ద్వారా నేర్చే విద్య సోపానాలు లేని సౌధం వంటిది అని చెప్పిన నిర్వచనం ఎవరిచ్చారంటే రవీంద్రనాథ్ ఠాగూర్. విశ్వనాథ సత్యనారాయణ పిల్లలు మనసులు వికసించి విద్యను స్వతంత్రంగా అవగాహన చేసుకునే పరిపక్వత వచ్చే వరకు మాతృభాషలోనే బోధించాలని చెప్పారు. స్వతంత్రంగా అనే పదం కనబడితే విశ్వనాథ సత్యనారాయణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.